పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు సజీవ లెక్కలో ఉండి సాక్ష్యం చెప్పడానికి దేవుడిచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన నెలంతా నాకు బాగలేదు. బాగలేకపోవటం అంటే ఓవర్ బ్లీడింగ్, అసలు కూర్చునే శక్తి లేదు, పడుకునే శక్తి లేదు. బాగా మనిషిని అంతా పాలిపోయినట్టుగా తెల్లగా అయిపోయింది, ఓవర్ బ్లీడింగ్ అయింది. అనుష మేడం గారి దగ్గరికి వెళ్ళాను చూయించుకోవడానికని. ఇన్ని రోజులు కాకూడదు, 15 రోజులు అయింది అప్పటికే. ఇన్ని రోజులు కాకూడదు అని చెప్పేసి అనుష మేడం గారి దగ్గరికి వెళ్తే మేడం గారు కొన్ని టెస్టులు చేశారు, స్కాన్ తీశారు. స్కాన్ తీసి అన్నీ బాగానే ఉన్నాయమ్మా, మరి ఎందుకు అవుతుందో అర్థం కాలేదు చెప్పారు. అని చెప్పి బ్లీడింగ్ ఆగటానికి ముందు ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఒక 3 డేస్కో 4 డేస్కో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మేడం గారు ఏమన్నారంటే, తర్వాత పీవీ చేయాలమ్మా బ్లీడింగ్ ఆగిన తర్వాత రా అని చెప్పారు. తర్వాత నేనేం చేశానంటే, పండగ వెళ్ళిన తర్వాత రమ్మ అంది. సంక్రాంతి వెళ్ళిన తర్వాత వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేడం గారు పీవీ చేశారు. పీవీ చేసి ఆమె చెప్పిన మాట ఏంటంటే, సంచి పాడైపోయిందమ్మా, చూడటానికి ఎలా ఉందంటే మన శరీరం మీద చర్మం లేకపోతే ఎలా ఉంటుందో అలా పుండులాగా పడిపోయింది లోపల, చాలా కష్టం, వెంటనే ఆపరేషన్ చేయాలి, సిద్ధపడు అని చెప్పారు. సిద్ధపడు అని చెప్పి ఇంకోటి ఏమన్నారంటే, కొన్ని టెస్టులు చేయాలమ్మా అని చెప్పారు. చెప్తే నాకెందుకు చాలా భయం వేసింది. భయం వేసి నేనేం చేశానంటే, వెంటనే మా మేనగోళ్ళ డాక్టర్ ఉంటే ఆ అమ్మాయికి ఆ రిపోర్ట్లన్నీ రిపోర్ట్లు పెడితే అత్త అన్నీ బాగానే ఉన్నాయి అత్త, వెంటనే మేడం గారు ఆపరేషన్కి ఎందుకు వెళ్ళమన్నారు అన్నారు. అయినా నేను కొన్ని టెస్టులు పెడతానత్త, అవి చేయించేస్తా అని స్కాన్ సెంటర్లో అవి కూడా చేయించాను. అవి కూడా చేయిస్తే మేడం మా మేనగోడలకు ఆ రిపోర్ట్లు పెడితే ఆ రిపోర్ట్లు చూసి అమ్మాయి డౌట్కి చెప్పింది, అత్త ఇంక కొన్ని టెస్టులు రాస్తాను, ఎందుకో కొంచెం డౌట్గా ఉంది, వేరే డాక్టర్ అమ్మ అంటే వాళ్ళ డౌట్ ఏంటంటే క్యాన్సర్ కిందకి ఏమైనా తిరిగిందేమోనని వాళ్ళ డౌట్. ఒక టెస్ట్ పెడతానత్త, చేయించి అర్జెంటుగా అంది. మేడం గారేమో 2 డేస్లో నువ్వు ఆపరేషన్కి రావాలి, రెడీ అవ్వు అని చెప్పారు. బాగా భయం వేసింది. శనివారం టెస్ట్కి వెళ్ళి మేడం గారి దగ్గర టెస్ట్కి పంపించాము. ఆ టెస్ట్ ఏం చేసినా గర్భసంచిలో చిన్న పార్ట్ తీసి చెన్నై పంపించారు. పంపించిన తర్వాత శనివారం నేను విజ్ఞాపనకు రాలేకపోయా. బాగా అంటే ఇంకా ఆ రోజు నుంచి నాకు బాగా భయం వేస్తుంది. తెల్లవారుజాము 2 గంటలకు దేవుడు లేపుతున్నాడు నన్ను, ఎందుకు లేచి వెంటనే నా పిల్లల కళ్ళు చూసుకొని నేను ప్రార్థన చేస్తున్నా, దేవా ఆ పిల్లలు చాలా చిన్నపిల్లలు అయ్యా, వాళ్ళకి ఏం తెలియదు, నాకు ఏదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంది నాయన, ఎందుకు ప్రభువా నేను ఏదైనా దోషం చేశానా, నీకు ఏదైనా దూరంగా జీవించానా, ఎందుకయ్యా పరీక్షిస్తున్నావు, ఇది పరీక్ష అయితే పర్లేదు ప్రభువా, అని నాకు అవి ఎలాంటి అనారోగ్యం కానీ ఎలాంటి రోగం కానీ రాకూడదు ప్రభువా అని చెప్పి, ఈ చిత్తమైతే ఆపరేషన్కి పోకుండా చేయి ప్రభువా అని చెప్పి శనివారం మేము ఆ టెస్ట్కి ఇచ్చి ఇంటికి వచ్చాము. ఆదివారం ఉదయాన్నే చర్చికి వచ్చే ఓపిక కూడా లేదు, అయినా లేచి ఇంట్లో వంట అంతా చేసి గబగబ చర్చికి వచ్చేసి 10 గంటలకల్లా, దేవా నీ పరిచర్యలో ఉంటానయ్యా, ఉన్నన్ని రోజులై నీ పరిచర్యలో నన్ను వాడుకోదేవా అని చెప్పి మళ్ళీ చర్చికి వచ్చా. చర్చికి వచ్చిన తర్వాత చర్చిలో వాక్యం ఈ ఆదివారం దేవుడు పాస్టర్ గారి ద్వారా ఏం మాట్లాడిచ్చారు మీకు గుర్తుందా? నీతి సూర్యుడు రెక్కల క్రింద ఆరోగ్యం ఉందనే వాక్యం దేవుడు నిజంగా మన సేవకుడు ద్వారా నాతో మాట్లాడారు. రోజంతా ఆదివారం వాక్యం అంతా ఏడుస్తూనే ఉన్నా, కన్నీళ్ళు గారుస్తూనే ఉన్నా, ప్రభువా నువ్వు మాత్రమే స్వస్థపరిచే దేవుడు నాయన, నీ రెక్కల నీళ్ళలోనే ఉంది ఆరోగ్యం, అలాంటి ఆరోగ్యం లేదని నువ్వు ఆ రిపోర్ట్లో రావాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుని ఈరోజు ఉదయం కూడా నిన్నంతా అనారోగ్యంతో ఉన్నా, బాగలేదు, వచ్చే ఓపిక కూడా లేదు. నిన్న చర్చి నుండి వెళ్తుంటే పాస్టర్ గారికి వందనాలు చెప్పి వెళ్తుంటే, అక్క విజ్ఞాపనకు రాలేదేంది అక్క అంటే, రాలేదు పాస్టర్ గారు, ఇట్లా టెస్టులకి ఏం కాదక్క, ఏం కాదు, దేవుని బిడ్డలం మనకేం కాదక్క, నీకు రిపోర్ట్ నార్మల్గా వచ్చిద్ది అని చెప్పారు.
మంగళవారం రాక్క ఏం కాదక్క అన్న. నేనేమనుకున్నానంటే ఈరోజు రిపోర్ట్ని బట్టి రేపు బుధవారం సాక్ష్యం చదువుదాం అనుకున్నా. ఈరోజు ఉదయం హాస్పిటల్కి వెళ్ళాను. రిపోర్ట్ వచ్చిందా బాబు అంటే వచ్చిందన్నాడు. ఆ రిపోర్ట్ తీసుకోవడానికి కూడా నాకు ధైర్యం సరిపోలా. ఏమైద్దో అక్కడ ప్రార్థన చేస్తున్నా, దేవా నిల్లు రిపోర్టు ఏమీ లేదని నాకు రిపోర్ట్ ఇస్తే ప్రభా నేను ఇప్పుడే వెళ్ళి మందిరంలో సాక్ష్యం చెప్తానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూనే ఆ రిపోర్ట్ తీసుకుని మేడం గారి దగ్గరికి వెళ్ళా. మేడం గారు శనివారం నాకేం చెప్పారంటే, నువ్వు ఒక 2 రోజులు ఆపరేషన్కి రెడీ అవ్వు అంటే అట్లా రేపు వచ్చే నెల ఫస్ట్ వీక్ నుండి పిల్లలిద్దరికి ప్రాక్టికల్స్, వాళ్ళిద్దరిని ఏం చేయాలి, నేను ఆపరేషన్ చేయించుకుంటే ఆ చిన్నవాడిని ఎవరు పట్టుకుంటారు, ఇంట్లో పరిస్థితి ఏంది, ఈ పరిస్థితులన్నీ ఏంది ప్రభువా, పిల్లలకి ఎట్లా నాకేదన్నా అయితే వాళ్ళకి ఆధారం ఏంది ప్రభువా అని చెప్పి మేడం దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళా. ప్రార్థన చేసుకుంటూ రిపోర్ట్లు ఏముండకూడదయ్యా అనుకుంటూనే వెళ్ళా. ఆమె చెప్పేదానికి వినటానికి కూడా నాకు ధైర్యం సరిపోవాలా. దేవుని ఎంత గొప్ప దేవుడు అంటే సాక్ష్యం ఆయనకి ఎంత చెప్పినా తక్కువే. ఆయన రుణాన్ని మనం ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా తీర్చుకోలేము. మేడం ఏం చెప్పారంటే, మరి ఇది నిల్ రిపోర్ట్ వచ్చిందమ్మా, ఏమీ లేదు, చిన్న ఇన్ఫెక్షన్ ఉంది అంతేను, ఇన్ఫెక్షన్ వల్ల నీకు ఓవర్ బ్లీడింగ్ అయింది, మెడిసిన్తో తగ్గిపోద్ది, ఆపరేషన్కి వెళ్ళే అవసరమే లేదు నీకు అని చెప్పారు. ఇంత గొప్ప దేవుడు ఉండగా మనకు ఏది అక్కర్లేదండి. ఈరోజు నుంచి నేను అక్కడ తీర్మానం చేసుకుంది ఏంటంటే, ప్రతి ఆరాధనలో ప్రతి కూటాల్లో పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా నిజంగా వాళ్ళు దేవుడు పంపించిన బిడ్డలండి. నేను చెప్తున్నాను, వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట నెరవేరుద్దండి. పాస్టర్ గారు చెప్పే ప్రతి వాక్యము నన్ను నిన్న ఆదివారం ఎంత ఆదరించిందంటే ఆదరించింది. పాస్టర్ గారు కూడా ఎంత ఆదరణ మాటలు చెప్పారు. ఏం కాదక్క, నీకు నిల్లు రిపోర్ట్ వచ్చిందక్క, నీకు ఏం కాదక్క అని చెప్పారు. వారిద్దరు దేవుడు పలికిచ్చిన మాటల ద్వారా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో. ఆపరేషన్ అవసరం లేదు, ఒక 2 months మెడిసిన్ వాడమ్మ సరిపోద్దని చెప్పారు. దేవునికే స్తుతి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.